ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీలకు 42% సాధించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ మండిపడుతూ బీసీ సంఘాలన్నీ కరీంనగర్ చౌరస్తాలో రాస్తా రోకో చేశారు. వీళ్ళంతా కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. ఏంటి పరిస్థితి, అసలు మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? మేము జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా మేము దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని చెప్పి తెలంగాణ చౌక్లో, కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ప్రోగ్రాం చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి ఈ దిష్టిబొమ్మను తీసుకుపోవడం చాలా దురదృష్టకరం. మేము ఎవరి దిష్టిబొమ్మ దగ్ధం చేద్దాం అనుకున్నారు? ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం, రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దగ్ధం చేద్దామని చెప్పి డిసైడ్ అయినాం. ఇప్పుడు ఎట్లా పోరాటం చేస్తారు? మేము జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడుతుంటూ వచ్చే రాబోయే రోజుల్లో కూడా 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా బంధువులకు కూడా పిలుపునిచ్చి ఈ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ 42% రిజర్వేషన్లు సాధించడంలో మరి చుక్కెదురైంది. దీంతో బీసీ సంఘాలన్నీ కూడా ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి. మీరు ఎట్లా చేస్తున్నారు ఏంటి? మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు, జాజుల శ్రీనివాస్ గారు పిలుపు మేరకు, కుల సంఘాల, బీసీ సంఘాల కుల పిలుపు మేరకు మేమందరం ఏకతాటిపై వచ్చి సమైక్యంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నదాన్ని పోరాటం చేయడానికి ఇవాళ శాంతియుతంగా ఈ తెలంగాణ చౌక్ రావడం జరిగింది. మేము ప్రభుత్వ జాగృతి, రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహనం చేయడానికి మేమందరం అఖిలపక్షం ఇక్కడ సమావేశం అయితే మరి ఇవాళ ఆ జాగృతి రెడ్డి దిష్టిబొమ్మను మేము దహనం చేస్తూ ఉంటే ఇది తీసుకుపోవడం కరెక్ట్ కాదు. బీసీలలో, పోలీసులలో బీసీలు ఉన్నారు, వాళ్ళు మావారే, వాళ్ళందరూ మా బీసీలే, వాళ్ళు మాకు సహకరించాలి. ఈ రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, ఈ ఓసీలు దొరలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కలిస్తే 5% లేరు, ఇద్దరు కలిస్తే 5% లేరు, మేము 56% ఉన్నాం. జనాభా తమాషా ప్రకారం మా సీట్లు, మా ఓట్లు మాకు ఇవ్వాలని చెప్పి మేము అడిగితే మేము అడగలేదే 42%. మీరే ఎలక్షన్ ముందు వచ్చారు కదా, కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఎక్కడ పోయింది మీ డిక్లరేషన్? కామారెడ్డి మీ ప్రభుత్వంలో ఉన్న మీ అధికారి, మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చెప్పారు కదా, దాన్ని కట్టుబడి ఉండరా? 2 సంవత్సరాల బీసీలతోటి చెలగాడమారుతున్నారు. ఈ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నిలదీస్తున్నాం. రాబోయే రోజుల్లో సుధా మేమందరం బీసీ సంఘాలం ఐక్యతగా పోరాడి పిలుపు మేరకు, మా జాతీయ పార్టీ పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఉధృతం చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. నా పేరు ఆదిమల్లేశం పటేల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కరీంనగర్. ఈరోజు జాతీయ అధ్యక్షులు వారి యొక్క పిలుపు మేరకు ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ప్రభుత్వం మాకు ఎలాంటి ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు. 62% ఉన్నటువంటి మా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వంటే ఎవరికి ఎందుకు ఇంత కోపం? సామాడు మేము ఎక్కడి నుంచి మీ సేవలు చేయడానికి రజక, ఒడ్డెర, గౌడ, శాలి, ఇటు పద్మశాలి, ఈ జన్మనిచ్చేటువంటి మంగళ, ఇలాంటి కులాలు ఉన్న మేము మీకు ప్రతిసారి సేవ చేస్తున్నామే. మా రిజర్వేషన్, మా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్ మీ కోపమా? మేము ఏంలో కూడా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు, ఎవరికీ వ్యతిరేకం కాదు. కానీ పోలీసు వాళ్ళు వల్ల రెడ్డి జాగృతి, రెడ్డి పాట పడుకొని ఎందుకు ఉంచురో మాకు తెలుసలేదు. శాంతియుతంగా చేయడానికి అఖిలపక్షం అందరం కలిసి శాంతియుతంగా చేయడానికి ధర్నా చేస్తే వాళ్ళు ఎందుకు దౌర్జన్యంగా ఒక దిష్టిబొమ్మ తీసుకుపోయారో మాకు తెలియదు. మేము ఎలాంటి ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు, ఎవరికీ వ్యతిరేకం కాదు. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జీవోను తప్పకుండా పాస్ చేయించాలి. ఆ బాధ్యత బండి సంజయ్ గారి మీద ఉంది, మా యొక్క బీసీ నాయకులందరి మీద ఉంది, రాజేంద్రన్న మీద ఉంది. బీసీ బిడ్డగా అది వాళ్ళ హక్కు. మాకు ఏ పార్టీ మీద ద్వేషం లేదు. మా జనాభా తామాష ప్రకారం మాకు ఇవ్వంటే ఇంత కోపమా? అదే చెప్తున్నాము. ఒకవేళ ఇలాంటి విషయాలు ఇంకా కూడా వాళ్ళు విడ్రా చేసుకోకపోతే రెడ్డి జాగృతి వాళ్ళకు ఓటు వేయకుండా ఊళ్ళలో తిరగనీయం, రెడ్డి జాగృతి వాళ్ళను వార్డు మెంబర్ కూడా గెలవనీయం. అధిక శాతం ఉన్న ఒకటి చెప్పండి, రెడ్డి జాగృతికి సంబంధించి మీరు టార్గెట్ చేస్తున్నారు అంటే న్యాయస్థానాలలో అది వేగిపోయింది, అది 6 వారాలు స్టే ఇచ్చిండ్రు, 50% రిజర్వేషన్లు మించడానికి లేదు, మీకు తెలియదా అని చెప్పేసి స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎట్లిచ్చారు 10%? 50% ఉన్నదాన్ని వాళ్ళు 2019 జీవో తీసి అక్కడక్కడనే మొత్తం పాస్ చేయించుకొని రాష్ట్రపతికి ఇచ్చి రాష్ట్రపతి ద్వారా పాస్ చేయించుకున్నారే. అంతకంటే తక్కువ రా మేము. వాళ్ళు జనాభా 5% ఉన్న జనాభా వాళ్ళకు అట్లా ఇచ్చిన 10% ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మా జనాభా ఉండి కులగణన దామాష ప్రకారం చేసి కూడా అధికారుల లెక్కలు చేసి కూడా ఇస్తలేరే. ఎందుకు ఇస్తలేరు? దానికి అధికారంగా సుప్రీంకోర్టు ఏమన్నా పోరాటం ఎట్లా ఉంటుంది?
ఉధృతంగా ఉంటుంది పోరాటం. ఎవరిని వార్డు మెంబర్ కూడా గెలవనీయం. అధిక శాతం ఉన్న మేము సీట్లు మావే, ఓట్లు మావే. మేము ఓట్లు మావే, సీట్లు మావే. పైన కుట్ర జరుగుతుంది. ఖచ్చితంగా మాకు అనుకున్న ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసేంతవరకు ఉద్యమిస్తాం, పోరాటాలు కంటిన్యూ చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.